అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే దశావతారాలు ఎలా ఆవిర్భవించాయో గాథ తెలుసుకుందాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. లోకంలో అధర్మం పెరిగినప్పుడు, భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడల్లా ధర్మాన్ని రక్షించడం కోసం, సృష్టి సమతుల్యం కోసం శ్రీ మహావిష్ణువు అవతరించాడు. ఆయన అవతరించిన 10 అవతారాలే దశావతారాలు. ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా ఆవిర్భవించాయో విందాం. ఫస్ట్ అవతారం మత్స్య అవతారం. చేప రూపంలో అవతరించారు. ప్రళయం సమయంలో దగ్గరవుతుండగా వేదాలు రాక్షసులు చేతుల్లో వేదాలు పడిపోతున్నాయని భయం కలిగింది. అప్పుడే విష్ణువు చిన్న చేపలా అవతరించి మత్స్య రూపంలో మానవునికి కనిపించి ప్రళయం వస్తుంది, జీవాలను రక్షించు అని చెప్పాడు. చివరికి మహామత్స్యావతారంలో వేదాలు కాపాడి సృష్టిని తిరిగి స్థాపించాడు. ఈ అవతారం మత్స్యావతారం జ్ఞానరక్షణ కోసం ఆవిర్భవించారు. రెండవ అవతారం కూర్మ అవతారం. కూర్మ అవతారం అంటే తాబేలు రూపంలో. దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేసి దేవతల నుండి అమృతం పొందాలి అనుకున్నారు. మండల పర్వతం కొట్టుకుపోతుంది. అదే సమయంలో అప్పుడు విష్ణువు విశాల కూర్మ రూపంలో అవతరించారు. ఆ పర్వతానికి ఆధారంగా నిలిచారు. ఈ అవతారమే నిలబెట్టినందుకు ధర్మాన్ని నిలబెట్టేందుకు కూర్మావతారం ఆవిర్భవించారు. మూడవ అవతారం వరాహ అవతారం. దానవుడు హిరణ్యాక్షుడు భూమాతని పాతాళంలోకి లాగేశాడు. అప్పుడు విష్ణువు పర్వతం లాంటి వరాహ రూపంలో అవతరించాడు. వికార యుద్ధంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమాతని తన దంతాలపై ధరించి మళ్ళీ స్థిరపరిచాడు. ఈ వరాహావతారం భూమాత రక్షణ కోసం ఆవిర్భవించారు. నాలుగవ అవతారం నరసింహావతారం. నరసింహావతారం ఎలా ఉంటుందంటే సగం మనిషి సగం సింహ రూపం. అసలు ఎందుకు ఈ అవతారం ఆవిర్భవించారంటే హిరణ్యకశిపుడు నేను చనిపోను అని విచిత్ర వరాలు పొందాడు. కానీ ఆయన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువునే ఆరాధించాడు. భక్తుడిని రక్షించడానికి విష్ణువు నరసింహుడిగా అవతరించాడు. సంధ్యా సమయం గడపపై మనిషి కాదు మృగం కాదు నరసింహుడై హిరణ్యాస్కపుణ్ణి సంహరించాడు. భక్తుల రక్షణ కోసం నరసింహావతార విష్ణువు అవతరించాడు. ఐదవ అవతారం వామన అవతారం. బాల బ్రహ్మ రూపంలో అసురరాజు బలిచక్రవర్తి పూజారి శుక్రాచార్య సహకారంతో 3 లోకాలను జయించాడు. అప్పుడు విష్ణువు వామనుడిగా చిన్న బ్రాహ్మణ బాలుడిగా అవతరించాడు. 3 అడుగుల భూమిపై భూమి ఇవ్వు అని అడుగుగా 1 అడుగు భూమిని 2 అడుగుల ఆకాశాన్ని కప్పేంతగా 3 అడుగు పెట్టడానికి స్థలం లేదు. బలి తలపై ఉంచాడు. వామన రూపంలో విష్ణువు ఎలా అవతరించాడు, ఎందుకు అవతరించాడంటే అహంకారం తగ్గించి ధర్మాన్ని నిలబెట్టుటందుకే అవతరించాడు. వామన అవతారం అదే బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని తొలగించుడు కొరకై అవతరించారు. నెక్స్ట్ పరశురామ అవతారం. గొడ్డలితో ధరించిన ఋషి. క్షత్రియులు అధర్మంలో మునిగిపోయారు. ప్రజలు నలిగిపోయారు. అప్పుడే విష్ణువు పరశురాముడిగా అవతరించాడు. పరశు అంటే కొడవలి ఆరు గొడ్డలితో అధర్మ క్షత్రియులను శిక్షించి ధర్మాన్ని పునరుద్ధరించారు. పరశురాముడి అవతారం అధర్మాన్ని శిక్షించడానికే వచ్చిన అవతారం.
7వ అవతారం శ్రీరామ అవతారం. ఆదర్శ మనిషి అవతారంలో అయోధ్య జన్మించిన రాముడు సత్యం, ధర్మం, మాతృభక్తి, భక్తి ప్రతీక. సీతమ్మను అపహరించిన రావణాసురుణ్ణి సంహరించి ప్రపంచానికి ఆదర్శ జీవితం చూపించాడు. అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా మన ధర్మాన్ని మనం కాపాడాలి అనే కాన్సెప్ట్ కోసం విష్ణువు శ్రీరాముడు అవతారంలో అవతరించాడు. ధర్మ స్వరూప అవతారం, ధర్మాన్ని నిలబెట్టుకొందుకే శ్రీరాముడు అవతరించాడు. నెక్స్ట్ 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం, లీలామయ అవతారం. మన శ్రీకృష్ణుని చూస్తే అసలు మాయలో పడిపోతామంట, అలాంటి అవతారం శ్రీకృష్ణుడి అవతారం. కంసుడు అణచివేత, కౌరవుల అధర్మం పెరిగినప్పుడు కృష్ణుడు అవతరించాడు. గోపికలతో లీలలు, అర్జునుడికి గీతాోపదేశం, మహాభారత యుద్ధంలో ధర్మానికే తోడ్పడ్డాడు. శ్రీకృష్ణుడు దీనికోసం జన్మించాడు. ప్రేమ, జ్ఞానం, భక్తి, ధర్మానికి ప్రతీక ఈ అవతారం. అసలు మనకి శ్రీకృష్ణుని చూస్తే అంత మాయలో పోతాం. అలాంటి శ్రీకృష్ణుడు మనకి ఇప్పుడు కాలి దుమ్ము కూడా దొరకదు, అలాంటి శ్రీకృష్ణ అవతారం. నెక్స్ట్ 9వ అవతారం బుద్ధ అవతారం. బుద్ధ అవతారం అంటే కరుణామూర్తి. హింస జంతు బలి పెరిగిన కాలంలో విష్ణువు బుద్ధ రూపంలో అవతరించారు. అహింస పరం ధర్మం అని బోధించాడు. కరుణతో జీవించమని చెప్పాడు. విష్ణువు బుద్ధ అవతారం ఎందుకు అవతరించారంటే అహింస ధర్మానికి ప్రతీక. కొన్ని సంప్రదాయాల్లో బుద్ధ అవతారానికి బదులుగా బలరాముడి అవతారం చెబుతారు. ఇది భిన్నాచార్యం సంప్రదాయం అయితే మూలం మారదు, పేర్లు మారిన మూలం మారదని చెప్తున్నారు. నెక్స్ట్ 10వ అవతారం కల్కి అవతారం, భవిష్యత్తు అవతారం. ఇంకా రాలేదు, భవిష్యత్తు జరగబోయే అవతారం. కలియుగం చివరిలో అధర్మం అత్యధికం అయినప్పుడు, సత్యం న్యాయం కనిపించలేనప్పుడు విష్ణువు తెల్ల గుర్రంపై ఖడ్గం పట్టుకొని కల్కి రూపంలో అవతరిస్తాడు. అధర్మాన్ని సంహరించి మళ్ళీ సత్యయుగాన్ని ప్రారంభిస్తారు. మళ్ళీ సత్యయుగం అంటే ఫస్ట్ యుగం, మనకు ఫస్ట్ ఏం మొదలైందో ఆ యుగంలోకి ప్రారంభిస్తాడు. సృష్టి చక్రాన్ని పునరుద్ధరించడంకై ఈ అవతారం ఎత్తాడు. ఇలా విష్ణువు 10 దశావతారాలు ఆవిర్భవించారు. దేవుళ్ళను పుట్టారు, మరణించారు అనకూడదు, ఆవిర్భవించారు అనాలి. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు మార్నింగ్ ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. కానీ మనము పుట్టిండు మరణించిండు అనలేం కదా. అలాగా దేవుణ్ణి కూడా